ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే జీవునికి చిత్తము లయించిందనుకోండి, ఇక జగత్తు కూడా ఉండదు. ఎందుకు? జగత్తు యొక్క రూపమేంటి అంటే చిత్తమే కాబట్టి, ఆ చిత్తమే లేకుండా లయిస్తే జగత్తు కూడా లేకుండా లయించిపోతుంది. కాబట్టి చిత్తమే లేనటువంటి వానికి జగత్తే ఉండనేరదు అని చెబుతూ, కాలం ఒకటే అయినప్పటికీ కూడా ఋతువులు 6 ఋతువుల యొక్క భేదము చేత అనేక రూపాలను ధరించినట్లుగానే ఒకే మనసు వివిధ రకాలైనటువంటి కర్మల చేత వివిధ రకాలైన పేర్లను ధరిస్తూ ఉన్నది. మనస్సంబంధము లేకపోయినప్పుడు అహంకారము, మరి ఇంద్రియాలు, క్రియలు దేహాన్ని క్షోభ పెట్టినట్లయితే, అంటే మనసు సంబంధమే లేకపోతే ఇవి పెట్టేటువంటి క్షోభ అనేటువంటిది గుర్తించదు కదా దేహము. అయినా అప్పుడే జీవుడు అహంకారము మున్నగనివి మనస్సును వేరు కావచ్చు కదా. అందుకు కాబట్టి మనస్సంబంధం లేకపోతే ఇవి ఏవి కూడా దేహాన్ని క్షోభ పెట్టలేవు. అంటే అట్లా ఎప్పటికీ సంభవించదు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, రామ, ఏ కుతర్క పరాయణులైనటువంటి వారి వారి మతవాదులు తమ శాస్త్రములందు అచ్చటచ్చటా కూడా దేహము, మనస్సు, జీవుడు వీటి యందు రకరకాలైన భేదాలను కల్పిస్తూ ఉంటారు. ఇలా కల్పించినప్పుడు అట్టివాడు నిశ్చయంగా యథార్థ వస్తువుని అసలు తెలియని వాడవ్వడం చేతనే ఇటువంటి భేదాలు కల్పిస్తూ ఉంటారు. అంతేకాదు, వారు వ్యాసాదుల చేత, అంటే వ్యాసుడు మహర్షి మొదలైనటువంటి మహర్షుల చేత ఉత్తమమైనటువంటి శిక్షణను, వారి యొక్క అనుష్ఠానాన్ని అనుసరించి ఉండని కారణము చేత ఈ విధమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. మనశ్శక్తి అనేది సర్వవ్యాపకము కాబట్టి వారి యొక్క ఈ కుతర్క శక్తి మనస్సును దేవుని యందు కలదు. వారు మనస్సునే దేవుడు అని భావిస్తారు కాబట్టి అని చెబుతూ, శుద్ధ చైతన్యమంది ఎప్పుడూ కూడా జడత్వరూపమైనటువంటి కలుషిత శక్తి ఉదయిస్తుందో అప్పుడే ఈ జగత్తు యొక్క విచిత్రమంతా కూడా కలుగుతూ ఉంటుంది. ఊర్ణనాభాద్యదా తంతుర్జాయతే చేతనా జడ నిత్య ప్రబుద్ధ పురుషాద్ బ్రహ్మణ ప్రకృతిస్తద. చేతనమైనటువంటి ఊర్ణనాభి నుండి జడమగు తంతువు ఉత్పన్నమైనట్లుగానే నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మము నుండి మనోరూపమైనటువంటి ప్రకృతి కలుగుతూ ఉంటుంది. చేతనమైన ఊర్ణనాభి ఏ కదిలేటువంటి సాలీడైతే ఉంటుందో దాని నుండి, చేతనమైనటువంటి సాలీడ్ నుండి జడమైనటువంటి దారం ఉత్పన్నమవుతుంది. అలాగే నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మం నుండి మరి మనోరూపమైనటువంటి ప్రకృతి కలుగుతుంది అని చెబుతూ, అంతేకాదు, ఏ అజ్ఞాన కారణమైతే ఉన్నదో ఆ అవిద్యా కారణం వలననే ఈ మతవాదులందరి యందు కూడా వారి వారి భావాలు చిత్తమున స్థిరపడి ఉన్నవి. అందువల్ల వారు జగత్తును, చైతన్యం యొక్క పర్యాయ వృత్తులను చైతన్యము కంటే భిన్నముగా తలంచి ఉన్నారు అని చెబుతూ, నిర్మలమైనటువంటి చైతన్యం ఒక్కటియే జీవ, మనస్సు, బుద్ధి, అహంకార రూపాలలో ప్రసిద్ధికెక్కింది. అదియే లోకమున చేతనమైనది, జీవము, చిత్తము మొదలైన సంజ్ఞల చేత పిలువబడుచూ ఉన్నది. ఈ విషయమున సంశయం కానీ వాదం కానీ ఎక్కడనూ లేదు అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలుపుగా, అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, బ్రహ్మణన్ మననా ఏ వేద మంతశ్చాడంబరం శృతం యదస్తదేవ కర్మేతి వాక్యార్థాత్లుపలభ్యతే. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, ఈ జగద్వైచిత్ర్యమంతా కూడా మనసు నుండే ఆవిర్భవించినది అని, కాబట్టి అంతా కూడా మనస్సు యొక్క కల్పితమే అని మీ అభిప్రాయం కదా
అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. దృఢభావో పరక్తేన మనసైవోరరీకృతం మరుచండ తపేనేవ భాస్వరావరణం పునః. రామ, మరుభూమి అందలి ప్రచండ సూర్య తేజము చేత ఉత్పన్నమైన మృగతృష్ణాజలము సూర్యప్రకాశమును ఆవరింపగలుగుచున్నట్లయితే, అలాగే జడమైనటువంటి మనసు ప్రకాశవంతమైనటువంటి ఆత్మను ఆవరించగలుగుచు ఉన్నది. ఏ విధంగా అంటే మరుభూమి యందు ప్రచండ, ఇప్పుడు మరుభూమి అనేటువంటిది సూర్యుని యొక్క ప్రచండ తాపము చేత ఏర్పడుతుంది మరుభూమి. ఆ మరుభూమి యందు, ఆ ఎండమాములు యందు ఎటువంటి తృణమాత్రము కూడా లేకుండా ఉండేటువంటి ఇసుక లేదా ఎడారి భూమి యందు ఎప్పుడూ కూడా అది మృగతృష్ణాజలము లేకనే నీరు కనబడుతూ ఉన్నది. అంటే అది సూర్యుని యొక్క ప్రచండమైనటువంటి తాపము చేత. అప్పుడు ఆ మృగతృష్ణాజలము సూర్యప్రకాశమును ఆవరింపగలిగి ఉన్నది కదా. ఆ సూర్యప్రకాశము చేతనే కదా మృగతృష్ణాజలం అనేటువంటిది ఏర్పడింది. అలాగే జడమైనటువంటి మనస్సు కూడా ఆ ప్రకాశవంతమైనటువంటి ఆత్మను ఆవరించేస్తుంది. ఆవరించేసి అంటే కనబడకుండా, ఏది ఆత్మతత్వాన్ని తెలియకుండా. కాబట్టి మనస్సు అనేది ఇక్కడ జడాంశము చేత ఆత్మ మరుగుపడిపోగా, అంటే మనస్సే ప్రధానముగా తీసుకున్నప్పుడు మనస్సుకి ఈ యొక్క చలనశక్తి కల్పించేటువంటి స్థితిని మనం మరిచిపోతాం. ఆ మరిచిపోయినప్పుడు ఆత్మ మరుగుపడిపోతుంది. జగత్ప్రీతి, అప్పుడు జగత్ప్రతీతి ఏదవుతుంది? మనస్సే అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనస్సే జగత్తుకి కారణము అని నీవెరిగినది సత్యమే. కానీ బ్రహ్మరూపమే అయిన ఈ జగత్తుకు మనసే జగదాకృతిని పొందుతుంది. పొంది ఒకచోట మనుష్య రూపంగా, మరి ఒక చోట దేవతారూపంగా కూడా రూఢిని పొందుతూ ఉంటుంది. అదే ఇంకొక చోట దైత్య రూపాన్ని రాక్షస రూపంలో కనపడుతుంది, యక్ష రూపంలో ఉత్పన్నమవుతుంది, గంధర్వ రూపాన్ని పొందుతుంది, ఇంకా కూడా కిన్నెర రూపాలను పొందుతుంది. ఇలా భిన్న భిన్న ఆచారాలుగాను, ఆకాశాది పంచభూతాలుగాను, గ్రామాలుగా, నగరాలుగా ఇటువంటి రూపాలను ఈ మనస్సే విస్తరిల్లుతుంది. విస్తరిల్లి తన విశాల రూపాన్ని వ్యక్తం చేస్తుంది అని నేను తెలియజేస్తాను నీకు అని ఆ విధంగా చెప్తాను. అట్లయినచో ఇక ఈ తృణము కానీ, కాష్టము కానీ, లతలు కానీ వీటి యొక్క సదృశమైనటువంటి స్థూల దేహాన్ని గురించి విచారించుట ఏమి ప్రయోజనం ఉన్నది? కాబట్టి మనసును గూర్చి విచారింపవలను కదా. తేనేదం సర్వమాభోగి జగదీత్యాకులం తతం మన్యే తద్వ్యతిరేకేణ పరమాత్మైవ శిష్యతే. సర్వవ్యాపకమగు ఈ జగత్తంతా కూడా మనస్సు చేతనే నిండిపోయి ఉన్నది. కాబట్టి అట్టి మనస్సుని శోధించడం కోసం, కర్తృ కర్మల రూపాలను లెస్సగా తెలియటం కోసం పరమాత్మయే శేషించి ఉంటుంది అని నేను తలంచుచూ ఉన్నాను రామా అని చెబుతూ, ఈ విశాలమైన వ్యాకులమైనటువంటి జగత్తంతా కూడా మనసు చేతనే నిండిపోయి ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే జ్ఞాన విచారణ ద్వారా ఆ మనసు లేకపోతే ఇక పరమాత్మయే శేషిస్తుంది అని తలుస్తున్నాను. ఆ మనస్సు సర్వానికి కూడా మూలమైనటువంటి ఆ మనసు కనుక లోపించినప్పుడు ఉండేటువంటిది, మిగిలేటువంటిది సర్వవ్యాపకమైన పరమాత్మే అని నేను తెలుస్తూ ఉన్నాను. ఇదే నాది దృఢమైనటువంటి నిశ్చయం అని చెబుతూ, ఆత్మ సర్వ వస్తువులకు కూడా అతీతమైనది, సర్వవ్యాపకంగా ఉన్నది, సర్వానికి ఆశ్రయమై ఉన్నది. దాని యొక్క కృప అతిశయము చేతనే మనస్సు లోకమున పరువిడుచున్నదై పలు విధాలుగా విజృంభిస్తూ ఉన్నది. మనస్సు యొక్క కర్మయే అని నేను నిశ్చయిస్తాను. అట్టి మనసే దేహాదులకి కారణమవుతుంది, అది ఏ ఉత్పన్నమవుతుంది, అదే లయిస్తుంది. ఎలాగంటే ఆత్మకు జననము మరణము లేవు కదా. పుట్టేటువంటి మనసు ద్వారానే జనన మరణాదులు అనేటువంటివి, దేహధర్మాలు అనేవి తయారవుతాయి అని చెబుతూ, మన ఏవ విచారేణ మన్యే విలయమేష్యతి మనో విలయ మాత్రేణ తతః శ్రేయో భవిష్యతి. ఆత్మ విచారము చేత మనస్సు లయించును అని నా నిశ్చయము. ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఆత్మను గురించి, సత్యమైనటువంటి దానిని గురించి ఎవరు అన్వేషించి శోధిస్తారో దాని ద్వారానే మనసు అనేది నిశ్చయమవుతుంది, మనసు అనేది లయించిపోతుంది.
అని నేను నిశ్చయిస్తూ ఉన్నాను. మనసు లయించిపోయిందా, ఇక మోక్షప్రాప్తియే చేకూరుతుంది. ఏ విధంగా అంటే విచారణ వలన మాత్రమే మనసు విలయమొందుతుంది. కాబట్టి మరి అలా విలయమొందుతుంది అని నేను తలుస్తున్నాను. ఎప్పుడైతే మనసు నశించిపోతుందో తప్పనిసరిగా మోక్షం అనేది సిద్ధిస్తుంది. మనోనాంని పరీక్షేణే కర్మణ్యాహిత సంభ్రమే ముక్త ఇత్యుచ్యతే జంతు పునర్నామా న జాయతే. భ్రమను మాత్రమే కలిగించే మనస్సు అనే కర్మ క్షయించిపోగా జీవుడప్పుడు ముక్తి చెందిపోతాడు. ఎందుకు? ఇక అక్కడ లేని దానిని ఉన్నట్లుగా భ్రమించేటువంటి మనస్సు లేదు కాబట్టి, మనసు నశించిపోయింది కాబట్టి అట్టివాడి ప్రపంచమున మళ్ళీ కూడా ఎప్పటికీ జన్మింపడు. ఎలాగంటే విశేషమైన భ్రమను చేసేదైన మనస్సు అనే పేరు కలిగిన కర్మ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో క్షయించిపోతుందో అప్పుడు ఇక జీవుడు ముక్తుడు అనే చెప్పబడతాడు. అతడు తిరిగి మళ్ళీ కూడా ఈ ప్రపంచమున ఎప్పటికీ కూడా శరీరాన్ని ధరించుకుని రాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, భగవన్ భవతా ప్రోక్త జాతయ స్త్రీ విధానృణాం ప్రథమం కారణం తాసాం మనః సదసదాయాత్మకం. ఓ ముని శ్రేష్ఠ, సాత్వికమైన, రాజసమైన, తామసమైన ఈ గుణాల భేదము చేత, అంటే మిగిలిన 12 భేదాలు వీటి యొక్క అంతర్గతాలే కదా. మనం ఎన్ని వందలాదిగా కోట్లాదిగా చెప్పుకున్నా ఇవన్నీ కూడా ఏ యొక్క సాత్విక, రాజస, తామస గుణాల అయితే ఈ భేదాలలో మిశ్రితాలైనటువంటివి, మిగతావి వీటి యొక్క అంతర్గతాలే. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి జీవజాతుల గురించి తెలిపి ఉన్నారు. వాటన్నిటికీ కూడా ముఖ్య కారణము సత్తు అసత్తు అయినటువంటి ఆ మనస్సే కారణం కదా. సదాత్మకమైనటువంటి అంటే అది అసత్తే అయి ఉన్నప్పటికీ కూడా సత్తులా కనపడుతుంది, ఆ మనసే కదా కారణం అని అడుగుతూ, ఆ మనస్సు బుద్ధిరహిత శుద్ధ చైతన్యం నుండి ఎట్లు ఉత్పన్నమైంది? అక్కడ ఉండేటువంటిది కేవలం శుద్ధ చైతన్యం అంటున్నారు. అక్కడ బుద్ధి కానీ, అంతఃకరణం కానీ, ఇంకెటువంటి గుణ సమ్మిశ్రితాలు కానీ లేవు. అవన్నీ లేనటువంటి శుద్ధ చైతన్యం నుండి మనసు ఎట్లా ఉత్పన్నమైంది? అంతేకాదు చిత్ర విచిత్రాలైన జగత్తు అంతా కూడా నిర్మాణం చేసేటువంటిదిగా ఎలా విస్తరిల్లింది? బుద్ధి ఉంటే సృష్టి సంభవిస్తుంది కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఆకాశాహి త్రయో రామ విద్యంతే వితతాంతరాహ చిత్తాకాశశ్చిదాకాశ భూతాకాశ తృతీయకః. రామ, అతి విశాలమైనటువంటి ఆకాశాలు 3 ఉన్నవి. అది 1 చిత్తాకాశము, 2 చిదాకాశము, 3 భూతాకాశము అని చెప్పబడతాయి. అతి విశాలమైనవి 3 ఆకాశాలు ఉన్నాయి రామ. అవి చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశాలు అనబడతాయి. అప్పుడు సర్వసామాన్యమైనటువంటి ఈ 3 కూడా వాటి కార్యాలయందు మరి చక్కగా వ్యవస్థితాలై ఉంటాయి. అక్కడ శుద్ధ చిత్తు శక్తి చేత ఈ 3కి కూడా స్థితి కలుగుతూ ఉంటుంది. సబాహ్యాభ్యంతర స్థాయి సత్తాపబోధక వ్యాపీ సమస్త భూతానాం చిదాకాశ స ఉచ్యతే. బాహ్య జగత్తుకును మరియు బుద్ధ్యాదుల స్థితి ఉండడానికి లేకపోవడానికి, సాక్షి అయి ఉండడానికి, సర్వభూతాలయందు కూడా వ్యాపించి ఉండడానికి కూడా చిదాకాశమే అవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే బాహ్య పదార్థాల యందును అభ్యంతరమైనటువంటి మనసు బుద్ధి యందు కూడా స్థితి కలిగి ఉన్నదై వాని యొక్క సత్తా అసత్తలు అంటే ఆ బుద్ధి వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదై ఎరుగుచూ ఉన్నటువంటి సాక్షి అయి ఉన్నది అని సమస్త భూతాల యందు కూడా వ్యాపించి ఉన్నది. అది ఏ చిదాకాశము అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే జీవులందరి వ్యవహారానికి హేతువగడం చేత సర్వాలకి కూడా హితాన్ని, కార్యకారణాలన్నింటికీ కూడా మూలమవడం చేత సర్వులకి శ్రేష్టత్వాన్ని, జగద్వ్యాపకత్వాన్ని వికల్ప రూపములో ఉంచేటువంటిదే చిత్తాకాశము.
అని చెబుతూ దశ దిక్కులలో వ్యాపించి విశాలమైన దేహము కలిగినదే వాయువు మేఘాలు సంవత్సర స్వరూపుడగు సూర్యులు ప్రకాశమై వెలియునటువంటిదే భూతాకాశము అని చెప్పబడుతుంది. ఆకాశ చిత్తాకాశ ఉద్భవౌ చిదాకాశ బలోద్భవౌ చిత్కారణం హి సర్వస్య కార్యౌఘస్య దినం యథా. ఈ భూతాకాశ చిత్తాకాశాలు రెండు కూడా చిదాకాశం నుండి ఉత్పన్నమైనవి. ఎలాగంటే దినమందలి కార్యాలన్నింటికీ కూడా పగలు కార్యమైనట్లుగానే చైతన్యమే అన్నిటికీ కూడా కారణమగుచూ ఉన్నది. ఏ విధంగా ఈ భూతాకాశ చిత్తాకాశాలు అన్నప్పుడు ఇక్కడ చిత్తాకాశం అంటే జీవులందరి వ్యవహారాలకు కూడా కారణమై సర్వులకి హితాన్ని కలగజేస్తూ కార్యకారణాలన్నింటికీ కూడా మూలమవుతూ సర్వశ్రేష్టమైనటువంటి జగత్తు వ్యాపకానికి వికల్ప రూపమైనటువంటిదే చిత్తాకాశం. అయితే దశ దిక్కుల్లో వ్యాపించి విశాల దేహము కలిగినదే వాయువు మేఘ సంవత్సర రూపుడైన సూర్యప్రకాశమై వెలిసేటువంటిదే భూతాకాశం. అయితే ఈ యొక్క చిత్తాకాశము భూతాకాశాలు రెండు కూడా చిదాకాశము నుండి ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఎలాగంటే దినమందలి కార్యాలన్నిటికీ కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యానికి రోజులు ప్రకాశము అంటే పగలు మాత్రమే కారణమైనట్లు, పగలు మాత్రమే మనం ప్రతి కార్యాన్ని కూడా సఫలీకృతం చేసుకోగలిగినట్లుగానే ఈ యొక్క భూతాకాశ చిత్తాకాశాలకు కూడా ఈ చిదాకాశము ఆధారమై ఉండడానికి ఈ చైతన్యమే అన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది అని చెబుతూ మరి ఆకాశ చిత్తాకాశౌ ద్వౌ చిదాకాశ బలోద్భవౌ చిత్కారణం హి సర్వస్య కార్యోఘస్య దినం యదా. కాబట్టి భూతాకాశ చిత్తాకాశాలు రెండు కూడా చిదాకాశం వల్లనే ఉద్భవిస్తూ ఉన్నవి. ఈ యొక్క కార్య సమూహాలకు కార్యాలు చేయడానికి పగలు అంటే సూర్యుడే కారణమవుతున్నట్లుగానే చైతన్యమే సమస్తానికి కూడా కారణమవుతూ ఉన్నది. నేను జడస్వరూపుడను కానా ఇట్టి చిద్వస్తువు యొక్క మలిన నిశ్చయమే మనస్సు. దీని వలననే ఆకాశాదులు అన్నీ కూడా ఉత్పన్నమగుచూ ఉన్నవి. ఆత్మతత్వము ఎరుగనటువంటి వానికి ఉపదేశించడం కోసమే ఈ యొక్క చిదాకాశ చిత్తాకాశ భూతాకాశాలు మూడు ఆకాశాలు గురించి కల్పించబడుచున్నవి. కానీ ఇవి జ్ఞాని కొరకైతే కానే కాదు. ఏకమేవ పరం బ్రహ్మ సర్వం సర్వావపూరకం ప్రబుద్ధ విషయం నిత్యం కళాకలన వర్జితం. పరమమగు బ్రహ్మమొక్కటే అంతటా నిండుంది. అంతేకాదు అంతా తానే వెలుగుచూ ఉన్నది. మూడు కాలముల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా అదే ఏకరసముతో నిత్యమై కాలకల్పన వర్జితమై అదే ఉన్నది అని చెబుతూ జ్ఞానుల దృష్టి యందు పరమమైనటువంటి బ్రహ్మం ఒకటే, అదంతటా నిండి ఉన్నది. కాబట్టి మరి అంతా తానే వెలుగుచూ ఉన్నది. ఈ మూడు కాలాల యందు కూడా అది మాత్రమే ఏకమాత్రమై ఏకరసమై శాశ్వతమై కాల కల్పనావర్జితమై ఎటువంటి కాలాలు కానీ ఎటువంటి కల్పనలు కానీ లేనటువంటి స్థితిలో ఉన్నది. అంతేకాదు వాక్య రచన అంటే ఉపదేశాదులు ఏవైతే ఉన్నాయో ద్వైతాన్ని గురించి అద్వైతాన్ని గురించి కల్పనను గురించి ఇవన్నీ ఇన్ని రకాలుగా విస్తరిల్లి చెప్పడం దేని కొరకు అంటే అగ్నులు కొరకే. అవిద్య చేత భ్రమించేటువంటి అజ్ఞానంతో కూడుకున్న వారి కోసమే కానీ జ్ఞానులకైతే కాదు. కాబట్టి ఓ రామ, జ్ఞానప్రాప్తి కలుగనంత వరకు కూడా నీకు ఈ మూడు ఆకాశాల కల్పన బుద్ధి ఉండే ఉంటుంది. అంతేకాదు జ్ఞానోదయం కోసమే నీవు ఇంతవరకు కూడా నా చేత ఉపదేశించబడుచూనే ఉంటున్నావు. దావాగ్నిలాగా తీక్షణమైనటువంటి అగ్ని తాపము చేత మరుభూమి యందు ఎండమాములు ఉత్పన్నమైనట్లుగానే మాయతో నిండిపోయినటువంటి చిదాకాశము నుండి చిత్తాకాశ భూతాకాశాలు ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఏ విధంగా అంటే మాయావేష్టితమైనటువంటి చైతన్యమే చిత్తత్వమైంది. మలిన రూప సంచయము గావిస్తూ ఉన్నది. వివిధ కల్పనలతో కూడుకొని ఉంటుంది. త్రిలోకాలను కూడా ఇంద్రజాలము చేత లేకనే ఉన్నట్లుగా నిర్మిస్తూ కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఇట్లా అది ముత్యపు చెప్ప యొక్క యథార్థ జ్ఞానము లేని వాని యొక్క దాని యందు వెండి కనిపించినట్లుగానే ఇప్పుడు ముత్యపు చెప్పులు ఉంటాయి. ఏ విధంగా సముద్ర తీరాలలోనో లేదా ఎక్కువ ఇసుక ఎక్కడైతే ఉంటుందో అక్కడ
ఇంకా నదీ తీరాలలోనూ. ఆ ముత్యపు చిప్ప అనేటువంటిది దూరం నుండి చూసిన వాడు తనకు వెండిలా మెరుస్తూ ఉన్నది, వెండి అనుకొని భ్రమించి దగ్గరికి వెళ్తే అది ముత్యపు చిప్ప. అంటే యథార్థమైనటువంటి జ్ఞానం లేని వానికి అది ఏ విధంగా కనపడింది? వెండిలా కనపడింది. అలాగే అజ్ఞానికే చైతన్యమునందు మలిన రూపమైన చిత్తం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. ఎవడైతే అజ్ఞానంతో కూడుకొని సత్యత్వాన్ని గురించి తెలియలేక విచారణ లేక ఉంటాడో వాడికి మాత్రమే ఈ శుద్ధ చైతన్యమునందు మలిన రూపమైనటువంటి చిత్తానువృత్తి కలిగినటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. కాబట్టి లోకమందు అజ్ఞానము అనే దోషము చేత బంధము, జ్ఞానబలము అనే దాని చేత మోక్షము సిద్ధిస్తూ ఉన్నవి అని చెబుతూ ఇంకా శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. యతః కుతశ్చిదుత్పన్నం చిత్తం యత్కించిదేవహి నిత్యమాత్మ విమోక్షాయ యాజయేద్యస్న ద్యత్నతో నఘ. ఏమని చెప్తున్నారు మహర్షి అంటే, పాపరహితుడు బగు రామచంద్ర, ఎక్కడి నుండియో నాకు ఆకస్మికంగా ఏది అనుకోకుండా ఉత్పన్నమైన ఈ చిత్తాన్ని ఆత్మవిముక్తి అందే జాగరూకతతో వినియోగింపు. ఓ రామ, పాపరహితుడవైన ఓ రామ, ఎక్కడి నుండియో ఉత్పన్నమైన, ఎచట నుండి ఉత్పన్నమైందో ఈ మలినమైనటువంటి ఈ చిత్తము, దీనిని ఆత్మవిముక్తి కొరకు మాత్రమే, అది చిత్తము నుండే ఆత్మవిముక్తిని చెయ్యి. చిత్తము ఆత్మ ఒకటి కాదు. అది ఆత్మను పట్టుకొని చిత్తము అనుకుంటున్నావు. దాని నుండి చిత్తమును ఆత్మవిముక్తి కొరకు నిత్యము కూడా ప్రయత్నపూర్వకంగా నీవు ఈ చిత్తాన్ని ఆత్మయందే సంలగ్నం చెయ్యి అని చెబుతూ, అంతేకాదు రామ, బ్రహ్మతత్వ స్వరూపుడుగు పరమాత్మయందు లగ్నమైన చిత్తము వాసనారహితమే అవుతుంది. అలా ఎప్పుడైతే వాసనారహితం అవుతుందో అయినప్పుడు అప్పుడు ఏ విధమైనటువంటి కల్పన కూడా లేకుండా కేవలం ఆత్మస్వరూప ప్రాప్తినే పొందుతుంది. చిత్తాయత్తామితం సర్వం జగత్స్థితర చరాత్మకం చిత్తాధీనవతో రామ బంధమోక్షావపి స్ఫుటం. ఈ చరాచర జగత్తంతా కూడా చిత్తానికి అధీనమై ఉన్నది. కాబట్టి రామ, బంధమోక్షములు కూడా చిత్తాధీనాలగుటే స్పష్టము. ఈ చరాచర జగత్తంతా కూడా చరములు అచరములు అయినటువంటి జగత్తు మొత్తం కదిలేటువంటిది, కదలనటువంటివి, ఇవన్నీ కూడా దేనికి అధీనమై ఉన్నవి? చిత్తానికి లోబడి ఉన్నది. కాబట్టి బంధం కానీ మోక్షం కానీ ఈ రెండు కూడా చిత్తానికే అధీనాలై ఉన్నవి అని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క సందర్భం చేత పూర్వము బ్రహ్మదేవుడు నాకు చెప్పినటువంటి చిత్త ఆఖ్యానము గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. సావధానుడివై విను అని చెబుతూ, అతి విశాలమైన శూన్యమైన అశాంతియుతమును భయంకరమును అయినటువంటి మహా అరణ్యము ఒకటి ఉన్నది. దాని యందు అనేక యోజనాలు కూడా అతి స్వల్పంగా కనిపిస్తూ ఉన్నది. అంటే అక్కడ ఎటువంటి చెట్లు చేమలు లేవు. ఆ మహా అరణ్యమునందు అనేక హస్తాలు నేత్రాలు కలిగిన వ్యాకులమైనటువంటి చిత్తముతో విశాలాకృతి గలవాడే భయంకరంగా కనపడేటువంటి పురుషుడు ఒకడున్నాడు. అతడు తన వేల కొలది చేతులతోటి పెక్కు గుదియలను అనేక ఆయుధాలను గైకొని వాటి చేత తన వీపుపై బాదుకొనుచు అరణ్యమును పరిగెడుతూ ఉన్నాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో తనే బాదుకుంటూ ఆ అరణ్యములో పరిగెడుతూ ఉన్నాడు. దృఢ ప్రహారై ప్రహరన్ స్వయమేవాత్మనాత్మని ప్రవిద్రవతి భీతాత్మ సయోజన శతాన్యపి. ఇట్లు తనను తానే బాధించుకుంటూ భయభీతుడై మళ్ళీ తనే భయపడిపోతూ అనేక యోజనాల వరకు కూడా పరిగెత్తాడు. ఎందుకు అంటే వివేక దృష్టి లేనందడం అవడం వల్ల అతనేం చేశాడు? అపవసుడయ్యాడు. అంటే బాగా పశువైన అతను పశువులాగా పరిగెడుతూ ఇటు అటు సంచరిస్తూ చాలా దూరం వెళ్ళాడు. అలిసిపోయాడు. అవయవాలన్నీ కూడా తనను తాను బాధించుకొని చిన్న భిన్నాలైపోయినాయి. అవ్వగా అప్పుడు రాత్రి ఏ విధంగా ఉంటుందో, కృష్ణపక్షపు రాత్రి అందలే అంధకారంలాగా చిమ్మ చీకటిలో మిగుల భయంకరమైనటువంటి ఆకాశంలాగా ఖాళీలో గంభీరమును అయిన ఒక అంధకూపంలో పడిపోయాడు. ఒక చీకటి గోతిలో నూతిలో పడిపోయాడు. చాలాసేపటి వరకు ఆ అంధకూపము నుండి
బయటికి రావాలి అని మళ్ళీ కూడా తనను తాను కొట్టుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. అలా బయటపడి కూడా తనను తాను కొట్టుకుంటూ అలా చాలా దూరం వెళ్ళి మళ్ళీ కూడా ముళ్ళతో నిండిపోయినటువంటి తరువులు, మరి పొదలు, తీగలు ఉన్నటువంటి దట్టంగా వ్యాపించి ఉన్న అరణ్యాన్ని చేరాడు. అక్కడ అగ్ని యందు మిడతలాగా దాని యందు ప్రవేశించి ఆ తర్వాత ఒక్క క్షణంలోనే అక్కడి నుండి బయలుదేరి తనను తాను మళ్ళీ కొట్టుకుంటూ బాధించుకుంటూ ఇటు అటు కూడా పరిగెత్తుతూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళి చంద్రకిరణంలాగా శీతలమును మనోహరమైన ఒక కదలీ వనం యందు ప్రవేశించి మళ్ళీ కూడా ఒక్క క్షణంలో ఆ కదలీ వనాన్ని అంటే ఆ అరటి తోటను కూడా వదిలేసి మళ్ళీ తనను తను బాదుకొనుచు మళ్ళీ పరిగెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత శీఘ్రముగా చాలా దూరం వెళ్ళి అవయవాలన్నీ కూడా ఛిద్రములై గాయములై చిన్న భిన్నములైపోగా మరి అంధశ్రాయుడై పూర్తిగా కూడా తను చిమ్మ చీకటిలో కళ్ళు కనపడక మళ్ళీ ఇంకొక ఆ అంధకూపమునందే మళ్ళీ ప్రవేశించాడు. ఆ అంధకూపము నుండి మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ కూడా కదలీవనం, మళ్ళీ ఆ కదలీవనానికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుండి గంభీరమైనటువంటి ముళ్ళతో కూడుకున్నటువంటి కంటకయుక్త లత గుల్మాల లతల చేత ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని ఆ వనమందు ప్రవేశించాడు. ఇలా కరంజన వనము నుండి అంధకూపానికి, అక్కడ నుండి కదలీవనానికి పోవుతూ తనను తాను కొట్టుకుంటూ ముళ్ళ పొదల నుండి మరి అంధకూపంలోనికి, అంధకూపము నుండి కదలీవనానికి, కదలీవనం నుండి మళ్ళీ కరంజవనానికి ఈ విధంగా కొట్టుకుంటూ బాధపడుతూ తనను తాను హింసించుకుంటూ ఈ విధంగా ఎక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా వర్తిస్తూ ఉన్న అతనిని నేను వివేక దృష్టితో పరికించాను. యోగ బలము చేత ఒక ముహూర్త కాలం అతనిని మార్గమందు ఆపాను. నా యొక్క యోగశక్తి చేత. నీవెవరు? ఎలా ఇట్టి విచిత్రమైన కార్యాలను చేస్తూ ఉన్నావు? నీవు దేనిని కోరుకుంటున్నావు? వ్యర్థంగా ఇలా ఎందుకు విమోహితుడు అవుతూ ఉన్నావు అని ప్రశ్నించాను. అప్పుడు రామా నేనిట్లా అడగ్గా అతడు, ఓముని నేనెవరనూ కాను, నేనేమీ చేయుటలేదు. నీవు నన్ను హింసించితివి కానా? నీవు నా శత్రువు. నిన్ను చూచడంతోడనే నేను సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని పొందక నశించుచున్నాను అని పలికాడు. ఏ విధంగా? నేను ఎప్పుడైతే ఆ ప్రశ్న చేశానో ఆ ముని ఓ ముని నేను ఎవరూ కాదు, నేనేమీ చేయడం లేదు, నీవు నన్ను హింసించావు కాబట్టి నీవు నా శత్రువ్వి, నిన్ను చూడడంతోనే నాకు సుఖం కానీ దుఃఖం కానీ పొందక నేను నశించిపోతున్నానని చెప్పాడు. ఇలా వచించి అతడు తన శిథిలమైనటువంటి తనే పరుగులెత్తి ముళ్ళల్లో కూర్చుకొని అంధకూపంలో పడిపోయి మరి కదలీవనానికి వెళ్ళి మళ్ళీ తనను తాను బాధించుకొని హింసించుకొని కొట్టుకొని పరుగులెత్తి అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్నటువంటి అతని యొక్క శిథిలమైనటువంటి అవయవాలను గురించి అతను అసంతుష్టుడై బాధపడ్డాడు. అంతేకాదు దుఃఖితుడై అతడు మేఘం వర్షించినట్లుగా అరణ్యమున ఏ విధంగా అంటే పెద్దగా కన్నీటితో ప్రవహింపజేస్తూ పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. క్షణంలో ఆ ఏడుపు ఆపాడు. తన శరీర అవయవాలను చూచి మళ్ళీ నవ్వాడు, అట్టహాసం చేశాడు. ఆ అట్టహాసాన్ని ముగించి నా ఎదుట అతడు క్రమంగా తన అవయవాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశాడు. ఒక్కొక్క అవయవాన్ని తీసేశాడు. అతి భయంకరమైన అతని శిరస్సు మొదట క్రింద పడింది, తర్వాత చేతులు, ఆ తర్వాత వక్షస్థలము, తర్వాత పొట్ట భాగము క్రమంగా జారిపోయినవి. ఇలాగా ఈ జ్ఞానశక్తి చేత అతడు క్రమంగా తన అంగాలను శరీర అవయవాలను త్యజించి పిమ్మట ఎక్కడికో పోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశమున అట్టివానినే మరి ఒక అతన్ని చూచాను. అతడు కూడా వెనుకటి వాని వలనే తనపై తానే ప్రహారం సల్పుకొనుచూ ఉన్నాడు. ముందు వాడు ఏ విధంగా తనను తాను బాధించుకున్నాడో అట్లాగే వీడు కూడా అటువంటి బాధనే బాధించుకొని మరీ బాధపడుతూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.